తెలంగాణ ప్రజలంటే అంత చిన్న చూపా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లోని ఆస్తులు అమ్మేయాలని పవన్ కు ఛాలెంజ్ చేశారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం 2018లో 2019లో వాళ్ళకి ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన ఓడిపోతే నేను కూడా బాధపడ్డాను. అరే పవన్ కళ్యాణ్ ఒక్కడన్నా గెలిచుంటే అసెంబ్లీకి పోయి ఉంటే బాగుంటుంది కదా అని. సరే 2024లో పొత్తు పెట్టుకున్నావు, నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? అయినా కానీ నీకు రెస్పెక్ట్ ఇష్టం. కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడొద్దు. రాజకీయాలకు గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని, మీరు చాలా సంతోషంగా ఉంటారని అప్పట్లో అంటూ ఉండేవారని గుర్తు చేశారు. ఆ దిష్టి తగిలిందేమో, ఇప్పుడు కోనసీమలో కొబ్బరి చెట్ల మొండాలు మాత్రమే మిగిలాయని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు, అంత దృష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా